ఏ ప్రభుత్వం అధికారంలో ఉన్నా ఉద్యోగులు గనక దీక్షలు చేసినా, సమ్మెలు చేసినా, సమ్మె సైరన్ మోగించిన ఇమీడియట్‌గా ప్రభుత్వాలు ఆ శాఖకు సంబంధించిన ఉద్యోగులతో మాట్లాడి, ఆ శాఖకు సంబంధించిన మంత్రులు గాని, అధికారులు గాని రంగంలోకి దిగి దాన్ని ఇమీడియట్‌గా పరిష్కరించే ప్రయత్నం చేశాయి. కానీ ఇప్పుడు కూటమి ప్రభుత్వంలో ఇప్పుడు ఆ తరహా ఏమీ జరగట్లేదట. గతంలో జగన్మోహన్ రెడ్డి హయాంలోనూ చాలామంది రోడ్డెక్కారు. అంగన్వాడీ కార్మికులు రోడ్డెక్కారు, ఆశా వర్కర్లు రోడ్డెక్కారు. చాలామంది అంటే అప్పట్లో ఉద్యోగులు రోడ్డెక్కారు, టీచర్లు రోడ్డెక్కారు, ఆందోళన చేశారు. అంటే ఖచ్చితంగా వాళ్ళ డిమాండ్ల పరిష్కార సాధనకు వాళ్ళు ఎంచుకునే మార్గం ఒక పోరాటం. అది వాళ్ళ హక్కు కూడా. కాకపోతే దాన్ని పరిష్కరించి మధ్య మార్గ పరిష్కారమైన ఆలోచించాల్సిన బాధ్యత, ఒక రెస్పాన్సిబిలిటీ ప్రభుత్వం మీద ఉంటుంది. అంతే తప్ప వాళ్ళ మారాన్ని వాళ్ళని వదిలేయడం, గాలికి వదిలేయడం, వాళ్ళని పట్టించుకోకపోవడం, లేదంటే అందులోనే మళ్ళీ రెండు వర్గాలు ఉంటే వాళ్ళలో వాళ్ళకే చిచ్చు పెట్టడం, ఇలాంటి కుట్రలు కుతంత్రాలు చేయడం అనేదే ఇప్పుడు ఏ ప్రభుత్వం చేయలేదు. ఇప్పుడు కూటమి ప్రభుత్వంలో మాత్రమే జరుగుతోంది అనేది వైసీపీ రేజ్ చేస్తున్న పాయింట్. ఇప్పుడు ప్రస్తుతం విద్యుత్ ఉద్యోగుల మీద అలాంటి చిచ్చే పెడుతున్నారట. వాస్తవానికి ఇప్పుడు ప్రధాని పర్యటన సాగుతో విద్యుత్ ఉద్యోగుల ఆందోళన మీద నీళ్లు జల్లింది ప్రభుత్వం, వ్యూహాత్మకంగా వ్యవహరించింది అనేది ప్రధాన ఆరోపణ అయితే వినిపిస్తోంది. వాస్తవానికి వాళ్ళకితో చర్చలకు దిగాలి. ప్రధాని పర్యటన నేపథ్యంలో చర్చలు అయితే పూర్తిగా జరగలేదు. జరిగిన చర్చలు ఫలించలేదు. 17వ తేదీన చర్చలు విఫలం అయితే 18 నుంచి దీపావళి సెలవులు వచ్చేస్తాయి. అంటే సమ్మె అక్టోబర్ 21వ తేదీ తర్వాత కానీ చేపట్టడం కుదరకపోవచ్చు అనేది వీళ్ళు ఆల్రెడీ సమ్మెకు సైరనిచ్చారు కాబట్టి. ఈలోగా కార్మికుల్లో అనేక అపోహలు, సమ్మె నీరుగార్చే ప్రచారాలు యాజమాన్యం తరపున ఎక్కువ జరుగుతున్నాయనేది కూడా ఉద్యోగుల నుంచి వస్తున్న అనుమానం అట. కొందరైతే ఓ అడుగు ముందేసి ఇక సమ్మె లేనట్టే నేను జేఏసీ నేతలు చాలబడిపోతున్నారట. ప్రభుత్వం యాజమాన్యం వారిని బెదిరించి తమతో కుమ్మక్కైపోయేలా చేసింది అంటూ అనేక ఆరోపణలు కూడా సామాజిక మాధ్యమాల్లో పోస్టులతో దుమ్మెత్తిపోస్తున్నారట. ఇది ఖచ్చితంగా ప్రతిపక్షం వాడుకోవాలని చూస్తుంది. ఇలాంటి ఉద్యోగుల మధ్య ఇలాంటి చీలికలు తేవడం వెనక రాష్ట్ర ప్రభుత్వం పెద్దల ప్లానింగ్ ఉంది అనేది చర్చల సమయంలో శాశ్వత ఉద్యోగుల డిమాండ్లను కొన్నింటిని మాత్రమే స్టీరింగ్ కమిటీ సానుకూలత వ్యక్తం చేసింది. వాటిని అమలు చేయాలంటే కాంట్రాక్ట్ కార్మికులను విద్యుత్ సంస్థలను విలీనం చేయాలనే డిమాండ్ని విరమించుకోవాలి అనేది ఇక్కడ ప్రధానంగా జేఏసీ ముందు ఒక ప్రతిపాదన పెట్టినట్టు ఒక సమాచారం అట. కానీ ఇంత దూరం వచ్చాక ర్యాలీలు, నిరాహారదీక్షలు, సభలు నిర్వహించడంతో పాటు మహాధర్నాలు జరిపి ఓ ఉద్యోగి ప్రాణత్యాగం కూడా చేశాక ఇప్పుడు ప్రధాన డిమాండ్ని వదిలేయాల్సి రావడం అనేది జేఏసీ ముందున ఒక సవాల్గా అయితే మారింది. అయితే పీఆర్సీ నిర్ణయించే సమయంలోనూ జేఏసీ ఇంజనీర్స్ అసోసియేషన్ మధ్య డిమాండ్ల సాధనలో ఏకాభిప్రాయం రాక విభేదాలు తలెత్తాయి. తమ స్వార్థం మాత్రమే చూసుకున్న జేఏసీతో ఇకపై కలిసేది లేదంటూ ఇంజనీర్స్ అసోసియేషన్ అప్పుడే తెగేసి చెప్పింది. ఇప్పటికీ కలవలేదు. అదేవిధంగా జేఏసీతో సంబంధం లేకుండా కాంట్రాక్ట్ ఆపరేషన్స్ అండ్ మెయింటెనెన్స్ ఓఎండ్ఎం సిబ్బందితో ఏపీ విద్యుత్ ట్రేడ్ యూనియన్స్ స్ట్రగుల్ కమిటీ అనే పేరుతో మరో జేఏసీ పుట్టుకొచ్చింది. ఏది ఏమైనా ఒప్పందాలు లేకుండా సమ్మె విరమిస్తే సహించం అనేది కొంతమంది, అబ్బాయి ఇంకేం లేదు అయిపోయింది, ఇంకా సమ్మె కూడా ఏం ఉండదు, ఇంకా అలా నీరు గారిపోద్ది అనేది కొంతమంది. ఏది ఏమైనా వీళ్ళ మధ్య వీళ్ళ చిచ్చు పెట్టి పబ్బం గడుపుకోవాలని ప్రభుత్వం చూస్తుంది అనేది ఒక ఆరోపణ. అసలు ఉద్యోగులు ఎందుకు పట్టించుకోరు అనేది మరొకటి. మరి ఏం చేస్తారు చూద్దాం.